మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లింలు మిలాదున్ నబీ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. పాత బస్తీలో ర్యాలీ ప్రారంభించారు. మక్కా మసీదు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ హజ్ హౌస్ కు చేరుకుంటుంది. తర్వాత మొఘల్పుర గ్రౌండ్స్ దగ్గరకు ర్యాలీ చేరుకుంటుంది. మత పెద్దలు ర్యాలీలో ముందు వరుసలో కదిలారు. వీరి వెనుక వేలాది మంది ముస్లింలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మక్కా మసీదులో 1 గంటకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ఆ తర్వాత మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మిలాదున్ నబీ పండగ సజావుగా సాగేందుకు పోలీసులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. कुछ ही देर में इंशाल्लाह आपके और हमारे बीच हमारे हरदी अजीज डिप्टी कमिश्नर మిలాదున్ నబీ ర్యాలీ ప్రారంభించే ముందు ముస్లిం మత పెద్దలు స్టేజ్ పై ప్రవచనాలు చదివి వినిపించారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గాన్ని అనుసరించాలని బోధించారు. ఈ సందర్భంగా పోలీసులు ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. డీసీపీ తరుణ్ జోషి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొద్ది కాలంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు, ఎంఐఎం నేతల అరెస్టుల నేపథ్యంలో మిలాదున్ నబీ పండుగ కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీ కార్యక్రమం సజావుగా సాగేందుకు దారి పొడవునా బలగాల్ని మోహరించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం చుట్టూ రక్షణ ఏర్పాటు చేశారు. 3 అంచెల రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. మధ్యాహ్నం 12 గంటల వరకే మిలాదున్ నబీ ర్యాలీకి అనుమతించారు. మా ప్రతినిధి రాకేష్ తాజా సమాచారం అందిస్తారు. రాకేష్, ర్యాలీ ఎలా కొనసాగుతోంది? ఎక్కడెక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు? మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఒక ర్యాలీ ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయింది. ఇప్పటి నుంచి హజ్ హౌస్ వరకు ఒక ర్యాలీ ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరొక ర్యాలీ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. మరికొంతమంది ముస్లిం సోదరులు మరొక ర్యాలీకి సిద్దమవుతున్నారు. ఏదేమంటికి పోలీసులు 8 గంటల నుంచి 12 గంటల వరకే దీనికి పర్మిషన్ ఉండడంతో త్వరగా కార్యక్రమం ముగించాలని చెప్పేసి ఇటు పోలీసులు కూడా ఒత్తిడి చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. మరొక ర్యాలీ కొద్ది నిమిషాల్లోనే ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కూడా మొఘల్పుర గ్రౌండ్స్ వరకు ర్యాలీ కంటిన్యూ అవుతుంది. మరోవైపు శుక్రవారం కావడంతో శుక్రవారం భాగ్యలక్ష్మి టెంపుల్ లో కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆ నేపథ్యంలో భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా కొద్ది సంఖ్యలో భక్తులు కూడా వస్తున్నారు. వాళ్ళని కూడా పరిమిత సంఖ్యలోనే పోలీసులు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పూర్తిగా 3 అంచెల సెక్యూరిటీని, 3 అంచెల భద్రతా వ్యవస్థను ఇక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక సైడ్ బ్యారికేడ్లు పెట్టారు, ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ ఉంచేసి మళ్ళీ బ్యారికేడ్లు, ఆ పైన ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. భారీగా భద్రతా బలగాలను కూడా ఇక్కడ మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఏపీఎస్పీ బెటాలియన్ కూడా మొదటిసారిగా ఇక్కడ దింపడం జరిగింది. అయితే 12 గంటల తర్వాత జరగబోయేటువంటి ప్రత్యేక ప్రార్థనలు, 1 గంట ప్రాంతంలో ప్రత్యేక ప్రార్థనలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. సున్నితమైన ప్రాంతాలు అయితే ఏవైతున్నాయో వాటిలో చెక్ పోస్టులు అరేంజ్ చేశారు. అదేవిధంగా పెట్రోలింగ్ కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. నగరం మొత్తం మీద కూడా ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేకంగా ఎక్కడెక్కడైతే మాబ్ అంటే పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కడ ప్రేయర్స్ పెద్ద సంఖ్యలో జరిగే అవకాశం ఉంటుంది, ర్యాలీలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పోలీసులు పూర్తిగా దారి పొడవునా కూడా సెక్యూరిటీని పెట్టినటువంటి
పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటు ఇక్కడ నుంచి పాత బస్తీ నుంచి మొదలయ్యేటువంటి ర్యాలీ హజ్ హౌస్ వరకు, మరొకటి ఇప్పుడు మొదలయ్యేటువంటి ర్యాలీ మొగల్పుర గ్రౌండ్స్ వరకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో దారి పొడుగునా కూడా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. 12 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లో ముగించాలని చెప్పేసి ముందే ఎక్కినటువంటి ర్యాలీ నిర్వాహకులకు, మత పెద్దలకు కూడా సూచించడం జరిగింది. ఇక భక్తి శ్రద్ధలతో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ముస్లిం రాకేష్, ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఏమైనా మళ్లించారా మార్గాల్ని? అంటే ఈరోజు హాలిడే కాబట్టి ట్రాఫిక్ కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఉంది. ఏదైనా బ్యారికేడ్లు పెట్టేసి ర్యాలీ జరిగేటువంటి ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు కొన్ని ప్రాంతాల్లో అంటే చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెహికల్స్ ని, హెవీ వెహికల్స్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం పాదచారులు మాత్రమే అనుమతిస్తున్నారు. కొన్ని చిన్ని వెహికల్స్ అంటే ఆటోలు, కార్లు మాత్రమే అనుమతిస్తున్నారు. హెవీ వెహికల్స్, బస్సులు, అదేవిధంగా లారీలు లాంటి వాటిని మొత్తం కూడా నిలిపివేశారు. ట్రక్కులు, చిన్న చిన్న ఆటోలు మాత్రమే అనుమతిస్తా ఉన్నారు. ఇంకొద్దిసేపట్లో ఈ ర్యాలీ కూడా మొదలైతే కనుక ట్రాఫిక్ ని పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంటుంది. మరోవైపు 1 గంట ప్రాంతంలో జరిగేటువంటి ప్రత్యేక ప్రార్థనల సమయంలో కూడా మొత్తంగా ట్రాఫిక్ ని నిలిపివేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ చుట్టుపక్కల కూడా జనాలు ఎవరిని లేకుండా, ఇక్కడ ఎవరు కూడా ఫామ్ కాకుండా, 4 కంటే ఎక్కువ ఉండకుండా, ఫామ్ కాకుండా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి మనం చూస్తా ఉన్నాం. ఇది పాత బస్తీలో ముస్లిం సోదరుల ర్యాలీకి సంబంధించిన సమాచారం.